ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శతాయువజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం. అందరికీ నమస్కారం. చేబిఎం బాలసుబ్రహ్మణ్యం యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదములు. శ్రీ క్రోధినామ సంవత్సర ద్వాదశ గోచార రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. వ్యక్తిగత జాతకం అనుసరించి ఫలితాల్లో వ్యత్యాసాలు ఉంటాయని గమనించగలరు. శ్రీ క్రోధినామ సంవత్సర సింహరాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 2, అవమానం 2. ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో గురువు 9/4/2024 నుండి 1/5/2024 వరకు మేషంలో అనగా నవమ స్థాన స్థితి వలన చేయు కార్యములలో సఫలం కలుగుతుంది. 1/5/2024 నుండి 29/3/2025 వరకు వృషభ రాశిలో అనగా దశమ స్థానంలో సంచారం వల్ల ఆర్థికంగా ఆటంకాలు, వృధా కాలక్షేపం చేయడం జరుగుతుంది. శని భగవానుడు 9/4/2024 నుండి 29/3/2025 వరకు సప్తమ స్థానమైన కుంభరాశిలో సంచారం వల్ల బంధుమిత్రులతో కలహ వాతావరణం కలుగుతుంది. 9/4/2024 నుండి 29/3/2025 వరకు రాహు మీనరాశిలో అనగా అష్టమంలో సంచారం వల్ల పనులలో ఆటంకాలు, అనుకోని ఖర్చులు మరియు కేతు కన్యా రాశిలో అనగా ద్వితీయ స్థానంలో సంచారం వలన మనోధైర్యం, కార్యజయం కలుగుతుంది. ఈ సంవత్సరం ద్వితీయార్ధంలో నుండి అన్ని అంశాలలో అభివృద్ధి, ధన విషయంలో స్థిరత్వం, బంధుమిత్రులతో సఖ్యత పెరుగుతుంది. మధ్యవర్తిత్వం ద్వారా అభివృద్ధి, ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి కలుగుతుంది. కానీ విలువైన దస్తావేజులు, నగలు, ధనం పోగొట్టుకునే ప్రమాద సూచన ఉంది. జాగ్రత్తగా ఉండడం అవసరం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ సంవత్సరం మధ్యస్థంగా ఉంటుంది. ఈ రాశివారు గ్రహదోష నివారణకు చండీ హోమం నిర్వహించడం, శ్రీ సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం, అమ్మవారికి కుంకుమార్చన చేయించడం, నవగ్రహ ధ్యాన శ్లోకం నిత్యం చదవడం, గోసేవ, అనాథ బాలలకు పాదరక్షలు, దుస్తులు సాయం చేయడం వలన శాంతి పరిహారాలు జరిగి ఈ సంవత్సరం శుభప్రదంగా ఉంటుంది. నమస్కారం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.